వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. జగ్గయ్యపేట ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ సోమవారం నాడు జగ్గయ్యపేట పట్టణంలోని ఉక్కు కళావేదిక నందు జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో క్లస్టర్ యూనిట్ యూత్ కన్వీనర్లు మరియు నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మార్చిలో జరగబోతున్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ఎంపిక చేసినందుకు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గత పాలనలో జరిగిన నష్టాన్ని, గత పాలనలో ఎదురైనటువంటి కష్టాన్ని, గత పాలనలో ప్రజలు అనుభవించినటువంటి బాధల్ని అధిగమించి ఇచ్చిన ప్రజాతీర్పుతో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ సర్దిద్దుకుంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి వనరుల్ని సమీకరించుకుంటూ అంచెలంచెలుగా అన్ని హామీల్ని అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ మంచి ప్రభుత్వం, నేటి ప్రభుత్వం కూటమి. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున ప్రతి అంశంలో తప్పుపట్టాలని ప్రయత్నిస్తాము. నిన్న జరిగినటువంటి వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాలని నష్ట నివారణ చేయడానికి, నష్ట పరిహారం అందించడానికి ఈ రోజున ప్రభుత్వం నిరంతరం కూడా యంత్రాంగాన్నంతా కూడా కదిలించి ప్రయత్నిస్తూ ఉంటే సంపూర్ణంగా వారికి నష్ట నివారణ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటే ఈ రోజున దాన్ని కూడా అలర్ట్ చేయడానికి, దాన్ని కూడా ఏదో తప్పు పట్టడానికి, కోడిగుడ్డి మీద ఏకలు పీకడానికి ప్రయత్నిస్తుంది తప్పితే ఈ ప్రభుత్వాన్ని మీద ఆరోపణలు చేస్తూ ఎక్కడ కూడా ప్రతిపక్షటువంటి ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకొని మాట్లాడిన దాఖలాలు ఇంతవరకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, అనునిత్యం తను కాపాడుకోవడానికి ఈ రోజున చేస్తున్న ప్రయత్నమే తప్పితే పార్టీని కాపాడుకుందాం, లేకపోతే ప్రజలకు ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్పే ప్రయత్నం మాత్రం ఎక్కడ కూడా జరగకుండా ఈ రోజున నటిస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజున చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని నువ్వేమీ చేయలేవు, ఏమీ సాధించలేవు, నిన్ను నువ్వు కాపాడుకోవటమే చాలా కష్టం అని చెప్పి నీకు మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాల అవినీతి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర హీనుడివి నువ్వు అని చెప్పి సందర్భంగా